2023 సంవత్సరానికి కాను నిన్న స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ కన్ఫర్ చేశారు. ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈ అవార్డ్స్ కొన్ని రాష్ట్రాలు, తర్వాత కొన్ని పెద్ద పెద్ద సిటీస్ అందుకున్నాయన్నమాట. అసలు ఈ స్వచ్ఛ సర్వేక్షణ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. మనకి స్వచ్ఛ భారత్ అర్బన్ మిషన్ కింద 2016 నుంచి కూడా ప్రతి సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ అని చెప్పి ఒక సర్వే చేస్తున్నారు. గవర్నమెంట్ కథనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వేల్లో కల్లా అర్బన్ క్లీనింగ్ శానిటేషన్ అంటే పట్టణ పరిశుభ్రత, స్వచ్ఛత, దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వేస్లో కల్లా అతి పెద్ద సర్వే ఇదేనంట, స్వచ్ఛ సర్వేక్షణ్. దానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఈ అవార్డ్స్ని ప్రకటిస్తారు. అది ద్రౌపది ముర్ము గారి చేతి మీదుగా ఇప్పించారనమాట. ఈ సర్వేక్షణ కండక్ట్ చేసేది కూడా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కిందేనమాట. సో దట్ ఈస్ అ హోస్ట్ మినిస్ట్రీ అని చెప్పొచ్చు దీని గురించి. అయితే ఈ సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్లో క్లీనియెస్ట్ సిటీ 7 సార్లు అంటే 7 కాన్సిక్యూటివ్ ఇయర్స్ ప్రతిసారి వాళ్ళకే వస్తుందన్నమాట. ఇండోర్ బ్యాగ్ ద క్లీనియెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా టైటిల్ ఫర్ ద 7th టైమ్ ఇన్ ఎ రో. గత 7 సంవత్సరాలుగా ప్రతిసారి ఇండోర్ సిటీ, మధ్యప్రదేశ్లోని ఇండోర్ క్లీనియెస్ట్ సిటీ అనమాట, చాలా పరిశుభ్రమైన సిటీగా వస్తుంది ర్యాంక్ దానికి. అయితే ఈసారి ఇండోర్తో పాటు సూరత్ కూడా ఆ ర్యాంక్ షేర్ చేసుకుంది. ఫస్ట్ ర్యాంక్ ఇద్దరికి వచ్చింది ఈసారి. ఇండోర్ మీకు తెలుసు, సూరత్ అంటే డైమండ్ సిటీ అంటుంటాం. రీసెంట్గా అక్కడ డైమండ్ బౌస్ కూడా మోడీ గారు లాంచ్ చేశారు. సో ఫస్ట్ ప్లేస్ ఇండోర్ మరియు సూరత్ కైవసం చేసుకున్నాయి. ఈ 2 సిటీలు కూడా భారతదేశంలో పరిశుభ్రమైన పట్టణాలు అనమాట, చాలా క్లీనియెస్ట్ సిటీస్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం గమనిస్తే 3rd ప్లేస్ నేవీ ముంబైకి వచ్చింది. నేవీ ముంబైకి 3rd ప్లేస్. ఫస్ట్ ప్లేస్ ఇండోర్ అండ్ సూరత్, 2nd ప్లేస్ నాట్ అప్లికబుల్ అంటే ఫస్ట్ ప్లేస్ ఇద్దరికి వచ్చింది కాబట్టి. 3rd ప్లేస్ నేవీ ముంబై, 4th ప్లేస్ ఎవరికో తెలుసా, విశాఖపట్నం. క్లీనియెస్ట్ సిటీలో విశాఖపట్నం అనమాట. తర్వాత భోపాల్, 6వ సిటీ విజయవాడ, 7వ సిటీ న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, 8వది తిరుపతి. తిరుపతి కూడా క్లీనియెస్ట్ సిటీ వచ్చింది. అంటే 9వది తెలుసా మన హైదరాబాద్, 10 పూణే. సో ఈ 10 సిటీస్ అనమాట టాప్ 10లో ఉన్న క్లీనియెస్ట్ సిటీస్ అంటే పరిశుభ్రమైన సిటీస్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత మనం గమనిస్తే 1,00,000 లోపు జనాభా ఉన్న సిటీస్లో ఏవి పరిశుభ్రమైన సిటీస్, ఏవి క్లీనియెస్ట్ సిటీస్లో ఒకటి సస్వద్ మహారాష్ట్ర, 2వది పటాన్ ఛత్తీస్గఢ్, 3వది లోనావాలా మహారాష్ట్ర. సో ఇవన్నీ అనమాట. బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్లో బాగా పర్ఫామ్ చేసిన స్టేట్లో మహారాష్ట్ర టాప్ స్టేట్, 2వది మధ్యప్రదేశ్, 3వది ఛత్తీస్గఢ్. అంటే స్వచ్ఛ సర్వేక్షణలో రాష్ట్రాల వారీగా చూస్తే బెస్ట్ పర్ఫార్మింగ్ మహారాష్ట్ర నెంబర్ 1, మధ్యప్రదేశ్ నెంబర్ 2, ఛత్తీస్గఢ్ నెంబర్ 3 అనమాట. ఇకపోతే క్యాంటోన్మెంట్ బోర్డ్స్ అంటే మీకు తెలుసు, అక్కడ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. క్యాంటోన్మెంట్ బోర్డ్ మేనేజ్మెంట్లో ఉంటుంది అనమాట ఆ ఏరియా మొత్తం. వీళ్ళు అక్కడ స్వచ్ఛత కానీ ఇవన్నీ వాళ్ళే చూసుకుంటారు. శానిటేషన్, కన్జర్వెన్సీ, ట్రీ ప్లాంటేషన్ అవన్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట. అటువంటి ప్లేస్లో చూసుకుంటే మధ్యప్రదేశ్లోని మావో కంటోన్మెంట్ బోర్డుకి మధ్యప్రదేశ్లో టాప్ వచ్చిందన్నమాట, క్లీనెస్ట్ కంటోన్మెంట్. దాంతోపాటు మనం కనుక క్లీన్ గంగా వాటర్ టౌన్స్లో ఏ క్లీన్గా ఉన్నాయని చెప్పి దానికి కూడా అవార్డ్స్ ఇస్తారు. దానిలో వారణాసి అండ్ ప్రయాగ్రాజ్ టాప్లో వారణాసి ఉంది, తర్వాత ప్రయాగ్రాజ్ ఉందన్నమాట, అంటే అలహాబాద్ ఉందన్నమాట. సో ఇలా చూస్తే కనుక నిన్న ఈ అవార్డ్స్ అనేక కేటగిరీలో ఇచ్చారు. క్లీనియెస్ట్ సిటీ, క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్, సఫాయి మిత్ర సురక్ష, గంగా టౌన్స్, బెస్ట్ పర్ఫార్మింగ్ సెట్స్, ఇలా అనేక కేటగిరీస్లో నిన్న అవార్డ్స్ ఇచ్చారనమాట. ఇది 8th ఎడిషన్ ఆఫ్ అర్బన్ క్లీన్లీనెస్ సర్వే, 8వ ఎడిషన్ అనమాట. ఇది పట్టణ ప్రాంతాల భారతదేశంలో అర్బన్ క్లీన్లీనెస్ సర్వే అనమాట, పరిశుభ్రం కోసం సర్వే అనమాట. సో ఇందాక చెప్పాను కదా, గవర్నమెంట్ చెప్తుంది ఇది వరల్డ్స్ లార్జెస్ట్ సర్వే ఆన్ అర్బన్ క్లీన్లీనెస్, పట్టణ పరిశుభ్రతలో వరల్డ్స్ లార్జెస్ట్ సర్వే స్వచ్ఛ సర్వేక్షణ సర్వే అని చెప్తుంది. 2016లో మొదలెట్టినప్పుడు ఇది కేవలం 73 సిటీస్తో మొదలెట్టింది భారతదేశంలో. ఇప్పుడు 2023 సర్వే, 2023 సర్వే 4,477 సిటీస్ని కవర్ చేశారనమాట. సో ముఖ్యంగా ఈసారి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, డంప్ సైట్స్ మేనేజ్మెంట్, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనే కాన్సెప్ట్ మీకు తెలుసు. 2023 మన థీమ్ కూడా వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్. సో సఫాయి మిత్రాస్కి సేఫ్టీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా. సో ఓవరాల్గా సిటిజన్ ఎంగేజ్మెంట్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది ఈ సర్వేలో చాలా బాగుంది. ఎక్కువ మంది ప్రజలు పార్టిసిపేట్ చేశారు, ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుందన్నమాట. ఓవరాల్గా ఈ సర్వే దాదాపు 409 మిలియన్ల జనాభాని కవర్ చేసింది. అదేవిధంగా 12 కోట్ల జనాభా యొక్క రెస్పాన్సెస్ తీసుకుందనమాట. సో ఇంత లార్జ్ స్కేల్లో అంటే
12 crores ఆఫ్ పాపులేషన్ గేవ్ రెస్పాన్సెస్, 12 కోట్ల మంది. అలానే 409 పీపుల్ ఈ మొత్తం సర్వేలో కవర్ అయ్యారు. ఇంత పెద్ద సర్వే అనేది ప్రపంచంలోనే ఇది పెద్ద సర్వే అనమాట. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే 2023 రిజల్ట్స్ నిన్న వచ్చాయి. అవార్డ్స్ కూడా నిన్న కన్ఫర్ అయ్యాయి. ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా భారత మండపంలో మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఈ ఫంక్షన్ హోస్ట్ చేశారు. ఇది స్వచ్ఛ భారత్ అర్బన్ మిషన్ కింద 2016 నుంచి స్టార్ట్ అయింది. ఇది 8th ఎడిషన్ అనమాట. అండ్ ఓవరాల్గా చెప్పుకుంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు దీన్ని మొత్తం ఈ సర్వేని కండక్ట్ చేపిస్తున్నారు.